నమస్కారం. యూత్ కౌంటర్ డిబేట్కు స్వాగతం. ఈరోజు చర్చలో భాగంగా మనతో పాటు టోనీ గారు, ప్రముఖ బహుజన యువ నాయకుడు మరియు సోషల్ యాక్టివిస్ట్ టోనీ గారు మనతో పాటు ఉన్నారు. టోనీ గారితో పాటు డాక్టర్ సృజన్ గారు ఉన్నారు మనతో పాటు. డాక్టర్ సృజన్ గారు సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నారు. దాంతోపాటు బహుజన మరియు అంబేద్కర్ భావాలను ప్రముఖంగా సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈరోజు చర్చలో భాగంగా అంబేద్కర్ మరియు కాన్స్టిట్యూషన్ అన్న అంశం మీద ఈరోజు చర్చ చేసుకుందాం. ఈరోజు గత 2-3 రోజులుగా మొత్తం దేశవ్యాప్తంగా అంబేద్కర్ మీద చర్చ నడుస్తుంది. దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యసభలో, ఆ కామెంట్స్ మీదనే మొత్తం రాజకీయాలు ఈ 2 రోజులు మనం రాజకీయాలు దేశవ్యాప్తంగా చూస్తున్నాం. దీంతో పాటు అనేక చట్టసభల్లో కూడా ఈరోజే చూసాము. కర్ణాటక అసెంబ్లీలో కూడా మొత్తం అంబేద్కర్ ఫోటోలతో నింపబడింది. అలాగే అక్కడ లోక్సభ రాజ్యసభలో చూసినట్లయితే మొత్తం అంబేద్కర్ ఫోటోలతో ఇండియా అలయన్స్ పక్షాలు కానివ్వండి, లేకపోతే అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ చిత్రపటాలతో ఈ ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ఖండిస్తూ అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకోవడం, దాంతోపాటు అంబేద్కర్ చిత్రపటాలను పట్టుకోవడంతో పాటు వాళ్ళు జై భీమ్ అన్న నినాదాలతో మొత్తం మారిమోగిపోతుంది. ఈరోజు పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే అసెంబ్లీలో కానీ మనం చూడొచ్చు. ఇప్పుడు మొత్తం మీద అంబేద్కర్ మరొకసారి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పెద్ద అంశంగా మనం చూడొచ్చు. అంబేద్కర్ ఒక కాన్స్టిట్యూషన్ చేయడంలో, అంటే కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్లో కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అంబేద్కర్ చేసిన కృషి కానివ్వండి, వారి మీద మనం ఈరోజు చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీంతోపాటు పాలిటిక్స్, ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ మీద జరుగుతున్న పాలిటిక్స్, ఎవరెవరు అడ్డుకున్నారు ఆయన్ని, ఆయన భావాల్ని ఎవరెవరు అడ్డుకున్నారు అన్న అంశం మీద కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆర్ఎస్ఎస్ని, బీజేపీని టార్గెట్ చేస్తూ సావర్కర్ని తీసుకుని వచ్చి ఆ థాట్స్కి వ్యతిరేకంగా అంబేద్కర్ థాట్స్ని పెట్టడం ఒకవైపు అయితే, అటేపు రూలింగ్ పార్టీ ఉన్న బీజేపీ పార్టీ లీడర్లు అంబేద్కర్ గారిని మరియు నెహ్రూ ఒక పాలిటిక్స్ని కంబైన్ చేస్తూ నెహ్రూ ఎలా అంబేద్కర్ గారిని ఎదగకుండా చేశారు అన్న అంశాల మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాయి. వీటి రెండు మధ్య అనేక పార్టీలు కూడా అటు ఏదో ఒక బ్లాక్లోకి చేరుతున్నాయి. మనం ఈ అంశాన్ని ఈరోజు చర్చలోకి తీసుకుందాం. సో టోనీ గారు చెప్పండి, ఎలా చూస్తారు ఈ అంశాన్ని? అంబేద్కర్ గారు ఈరోజు మొత్తం అంశం మీద మొత్తం సోషల్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, లేకపోతే ఎనీ మీడియా ఇప్పుడు అంబేద్కర్ గారి మీద చర్చ అన్నది జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు దీని మీద? ముందుగా ప్రైమ్ లైన్ వారికి ధన్యవాదాలు, ఇంత మంచి డిబేట్ పెట్టినందుకు. నరేంద్ర మోదీ గారు 2004లో మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఒక సంవత్సరం తర్వాత అనుకుంటా, అంబేద్కర్ గారి జయంతి వచ్చినప్పుడు ఆయనకు ఘన నివాళులు అర్పించి, బీసీనైనా నేను అంబేద్కర్ లేకుంటే నరేంద్ర మోడీ ఎక్కడా, నేను ఎక్కడ ఉండేవాడిని, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల నేను ప్రధానమంత్రి అయ్యానని అన్నారు. ఒక 12 ఏళ్ళు తిరిగి 11 ఏళ్ళు తిరిగిరో ఏమో లేదు. అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా అదేదో కోపంతోటో లేదంటే అయిష్టంతోటో ఇట్లా అన్న కామెంట్స్ కావండి. అంటే ఇప్పుడు మనం తిట్టడం వేరు, అయిష్టత చూపడం వేరు. చులకనగా, చాలా చులకనగా ఆయన పేరు ఎందుకంటే తలచడం ఎందుకు? అంబేద్కర్ దేవుడి పేరు తెలుసుకుంటే 7 స్వర్గాలు దొరుకుతాయట. మరి ఇదే దేవుడి పేరు తెలుసుకున్న అమిత్ షా గారికి అదే దేవుడి పేరు మీద ఉంటే ఈరోజు జైన్ ఆయన హిందువు కూడా కాదు. ఆయన ఆయన జైన కులస్తులు అందరూ కలిస్తే 10 ఎంపీ సీట్లు కూడా గెలవరు. బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఆయన ఈరోజు ఇండియాలో నెంబర్ 2 స్ట్రాంగెస్ట్ పర్సన్గా ఉన్నారు. హోంమంత్రి వరకు వచ్చారు. అది పక్కన పెట్టి అంబేద్కర్
ఎంత చులకన స్వతంత్రము చిన్నేళ్ళు అయినాయి, దేశానికి రాజ్యాంగం రాసి ఈవెన్ లబ్ధి పొందిన వాళ్ళు కూడా అండి. ఈ దుర్మార్గం ఏంటంటే ఇంకెవరో మనము మనవాద వ్యవస్థలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణ్సో ఠాకూర్సో ఇట్లా అన్నారంటే అది వేరు. అసలు ఈయన అమిత్ షా ఏ వర్గానికి సంబంధించిన ఆయన కాదు, అసలు హిందువే కాదు. కేవలం భారత రాజ్యాంగం వల్ల ఆయనకు అవకాశం లభించింది హోంమంత్రి వరకు వచ్చేంత వరకు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఇంత చులకన కామెంట్ చేయడం ఇది అంటే అమిత్ షా ఏదో పార్లమెంట్లో నాకు తెలిసి నిన్న నోరు జారిన నిన్ననో మొన్ననో అంటే ఇంటెన్షనల్గా లోపల ఉండేదే, చాలా వరకు ఉండేదే. కానీ రాజకీయ నాయకులు బయట పెట్టరు కదా, బయటకు వచ్చి దండలు వేయడము, దండాలు పెట్టడము, ఆ పేర్లతో అడుకోవడము, ఇక్కడ ఆఫ్ కెమెరాల అంటే కెమెరా రికార్డు కాకముందుకు చాలా చేస్తారు, లేదా పాలసీలలో చాలా చేస్తారు, బయటికి మాత్రం మాట్లాడారు. సో అమిత్ షా గారు లోపల ఉన్నదాన్ని మరి ఆపుకోలేక మాట్లాడారా, కావాలని మాట్లాడారా తెలియదు, కానీ కడుపులో ఉన్నదాన్ని బయటికి చెప్పారు. చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు పాలసీల రూపంలో. అంటే అంబేద్కర్ రాజ్యాంగంలో ఏవైతే సూచించారు, ఇప్పుడు ఆదేశిక సూత్రాలల్లో, ప్రాథమిక హక్కులలో అవన్నీ అవమానాలే. ఈరోజు కొత్తగా అమిత్ షా గారు అవమానించలేదండి. ప్రతిరోజు ప్రభుత్వం చేసే చర్యలతోటి రోజు అవమానిస్తూనే ఉన్నారు. మైనారిటీలకు రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు, ఎంపవర్మెంట్ లేదు, వెల్ఫేర్ లేదు. వాటి గురించి మాట్లాడితే నువ్వు పాకిస్తాన్ పో, నువ్వు ఇంకెవడో ఏంటి ఆ దేశం ఓడివి, ఈ మతం ఓడు, ఇవన్నీ అంబేద్కర్ని అవమానించడమేనండి. ప్రత్యేకంగా అంబేద్కర్ గారి పేరు తీసుకొని అనాల్సిన అవసరం ఏం లేదు. ఇంతకంటే చాలా దారుణంగా ప్రభుత్వం అంటే మూకుమ్మడిగా ప్రభుత్వం అవమానిస్తూనే ఉంది అంబేద్కర్ గారిని, చాలా దారుణంగా అవమానిస్తుంది. సో దీనిపైన ప్రస్తుతానికి అంటే ఈసారి వచ్చిన స్పందన అయితే చాలా బాగుందండి అన్ని పార్టీల నుండి. భారతీయ జనతా పార్టీ కాకుండా దేశంలో ఉన్న కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తించినట్టున్నాయి. మేబీ ఇంతకుముందు వాళ్ళు కూడా గుర్తించలేదు, కానీ ఈసారి గుర్తించినట్టున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఫోర్స్ వల్ల గుర్తించారా లేకుంటే నిజంగానే హార్ట్లో నుండి వచ్చిందో తెలియదు, కానీ సరే వచ్చింది, మాట్లాడుతున్నారు, గొప్ప విషయం. అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని ఒక 150-200 మంది ఎంపీలు తలో అంబేద్కర్ ఫోటో పట్టుకొని ధర్నా ఎత్తున్నారు. ధర్నా చేయడమే అంటే కేవలం ఫోటోలే పట్టుకోకండి, ఇంకా మీరు రాజకీయంగా నిలదొక్కుకోవాలి, లేకుంటే మీ పాలసీలు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే ఆ ఫోటోలు పట్టుకొని ధర్నాలు చేసేటోళ్ళు అమిత్ షాను డిస్మిస్ చేయాలనే దాంతో పాటు రాజ్యాంగాన్ని కూడా చదవండి, అంబేద్కర్ గారిని కూడా చదవండి, సమాజాన్ని కూడా చదవండి. ఖచ్చితంగా అమిత్ షా గారి పైన యాక్షన్ అయితే ఉండాలండి. అంటే గవర్నమెంట్ వాళ్ళదే, మన యాక్షన్ ఉండాలని మనము ఇంకొకరిని డిమాండ్ చేయలేము. కాకపోతే ఈ ఫోర్స్ మాత్రం పెరిగినందుకు చాలా సంతోషకరము. ఒక మంచి దేశంలో ఒక సామాజిక పరివర్తన వైపు, రాజకీయ సామాజిక పరివర్తన వైపు ఒక మంచి మూమెంట్ లేచిందని అయితే అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ ఎప్పుడు అంబేద్కర్ పేరు ప్రస్తావించని కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని వస్తుంది. ఎప్పుడు అదే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టడానికి నిరాకరించిన కాంగ్రెస్ ఈరోజు భారతరత్న ఇవ్వలేదు. వాళ్ళ ఇందిరాగాంధీకి ఆమె బతికుండగా తీసుకుంది, నెహ్రూ గారు బతికుండగా తీసుకున్నారు, చచ్చిపోయినప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత సోనియా గాంధీ గారు తీసుకున్నారు ఆయన తరఫున. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ను మంత్రిగా ఉండనివ్వలేదు, భారతరత్న ఇవ్వలేదు, ఆయన చేసిన సూచనలు పాటించలేదు, ఈవెన్ ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా కారణం. అంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ అని కాదు. ఈరోజు బీజేపీ ఎక్స్పోజ్ అయ్యి కనిపిస్తుందేమో, కాంగ్రెస్ ఆ ఫోటో పట్టుకుని మనకు సానుభూతిగా కనిపిస్తుందేమో, కాకపోతే వాళ్ళ జెండా వేరు కావచ్చు, కానీ రెండు పార్టీల అజెండా ఒక్కటే. బాబాసాహెబ్ను అవమానించడంలోనైనా ఆయన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కడం. ఇప్పటికి 120కి పైగా అమెండ్మెంట్లు వేశారు రాజ్యాంగానికి. దానిలో ఉన్న ప్రాథమిక హక్కుల్ని కాపాడలేదండి ఈ రెండు పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సరే మాట్లాడండి, ఎట్లనో మాట్లాడతారు, మీకు హార్ట్ఫుల్గా మాట్లాడతారా, బయట మాట్లాడతారా? ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పేమని తెలుసుకొని వాళ్ళు సరిదిద్దుకునే కార్యక్రమంలో ఉన్నట్టుగా కనపడుతుందా? అయితే హార్ట్ఫుల్గా తప్పు తెలుసుకోవడం రెండు రకాలండి. ఒక తప్పు తెలుసుకోవడము అంటే మనకి ఇప్పుడు ఈ పొలిటికల్ రన్ ఉంటుంది కదా, రాజకీయంగా ముందుకు వెళ్ళలేము అని తెలుసుకోవడం ఒక మట్టుకు. రెండో తప్పు ఏంటంటే అసలు మనం పోయే విధానం ఇది కాదు, ఏదైనా మంచి చేయాలి, సమాజానికి ఏదైనా మంచి ఉద్దేశం చేయాలని నిర్ణయించుకునే ఆ తప్పు తెలుసుకోవడం ఒకటి. నాకు తెలిసి ఇంకా ఆ తప్పు వరకు ఈ లెవెల్ రాలా. జస్ట్ పొలిటికల్ రన్ లేదు. రాహుల్ గాంధీ గారు ఏదో హిందుత్వవాదాన్ని 2019 ఎలక్షన్ ముందు ట్రై చేశారు, ఫెయిల్ అయింది. ఈయన బాబా పకీర్ల కంటే కూడా ఈయన ఎక్కువ తిరిగిండు గుళ్ళకు, ఆర్ఎస్ఎస్ల కంటే కూడా. తర్వాత ఏదో మహిళా ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది 2019 ఎలక్షన్లో తీసుకున్నాడు, అది కూడా ఫెయిల్ అయింది. మరి ఎవరిచ్చారో ఐడియా తెలియదు, కానీ మంచి ఐడియా ఇచ్చారు, సామాజిక న్యాయం. సరే వీళ్ళది ఇప్పుడు ఎవరు తీసుకుపోయారని కాదండి, ఎవరైనా తీసుకెళ్ళచ్చు, కాంగ్రెస్ అయినా తీసుకోవచ్చు, బీజేపీ అయినా తీసుకోవచ్చు, బీఎస్పీ అయినా తీసుకోవచ్చు. కానీ ఆ మోటో మీద నిజంగా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నిలబడితే సంతోషకరం అండి. మీరు నిలబడితే సమాజం కూడా మీతో ఉంటుంది, దాంట్లో అభ్యంతరం ఏం లేదు. మీరు ఉండండి, అదే విలువలతో ఉండండి. ఖచ్చితంగా అమిత్ షా గారి పైన
ఇంకా ఈ ఉద్యమం చాలా పెద్దగా అవుతుంది. మా తరపున కూడా, మా యువన సంఘాల తరపున కూడా అమిత్ షా రీజన్ చేయాలా, ఆయన పదవి నుండి తీసేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిపై సృజన్ గారు, డాక్టర్ సృజన్ గారు, మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? గత 2 రోజులుగా జరుగుతున్న ఈ చర్చ కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ గారి మీద చుట్టూ ఈ మొత్తం దేశ రాజకీయం అంతా చుట్టూ తిరుగుతుంది. ఈ 2 రోజులుగా మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా చూసుకోవచ్చు. రాజకీయ పార్టీలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు, అంబేద్కరైట్స్, బహుజనవాదులు, ఇలా అందరూ చూసిన ప్రోగ్రెసివ్ వాదులు, ఇవన్నీ కూడా అందరూ కూడా ఈరోజు ఈ అంశం మీద డిస్కషన్ అన్నది జరుగుతుంది. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా చాలా డిస్కషన్ జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం ఎపిసోడ్ని ఎలా చూస్తారు? సార్, ఎస్పెషల్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బతుకున్న టైంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చాలామంది విలేకరులు అడిగినారు, అంబేద్కర్ గారు మీరు మీ గురించి ఎటువంటి ఆటోబయోగ్రఫీ లాంటిది రాసుకోలేదు అని చెప్పి. ఆయన నా గురించి రాసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఈ ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా నేను పొందుపరుస్తూ ఉన్నాను అని చెప్తారు. ఇక్కడ కాన్స్టిట్యూషన్లో మాత్రమే కాదు, బయట లండన్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన బయట మాట్లాడినప్పుడు చెప్తారు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటారనంటే, ఆయన చేసిన ఎన్నో రచనల మీద ఆనాడు విమర్శలు ఉన్నప్పుడు రాబోయే జనరేషన్స్ నా మాటలను అర్థం చేసుకొని ఖచ్చితంగా నన్ను గుర్తిస్తారు, ఖచ్చితంగా నా ఆలోచన విధానాన్ని గుర్తిస్తారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది. ఇది 1930 నాటి మాట. తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగ రచన జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని కేవలం ఒక రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తిగా మాత్రమే గుర్తించినటువంటి సందర్భం. అంటే మనకు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదో టైపిస్ట్గా రాసినట్టుగా ఏదో అట్లాంటి ఒక భావనతోని మన పుస్తకాలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పొందుపరచడం జరిగింది. కానీ కాలక్రమేణా ఏం జరిగిందని అంటే, మనకు ఇంటర్నెట్ సౌకర్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలన్నీ కూడా మనకు అందుబాటులోకి రావడం జరిగింది. సో యువత, ఎస్పెషల్లీ మాలాంటి యువత, మా ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని తన రచనల ద్వారా చదివినటువంటి వ్యక్తులు మేము. ఇప్పుడు అమిత్ షా లాంటి వ్యక్తులు, నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని చూసి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి వాటిని దాన్ని కలుపుకొని ఒక హేళన భావంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చాలా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో భారత పార్లమెంట్ ఈరోజు వ్యవహరించింది. ఈరోజు అమిత్ షా మాట్లాడినప్పుడు వెంటనే స్పీకర్ స్పందించకపోవడం కూడా చాలా అవమానకరం. ఇది మాత్రమే కాదు, గతంలో కూడా బీజేపీ స్పీకర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి హేయ భావాన్ని అనేక విధాలుగా ప్రకటించారు. అయితే ఇక్కడ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఒక 6 అడుగుల మనిషిని కాదు మనం చూసేది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఎందుకని బీజేపీకి కంటగింపుగా ఉంటుంది, ఎప్పటికీ ఎందుకని ఆర్ఎస్ఎస్ భావాజాలానికి కంటగింపుగా ఉంటుంది, ఎందుకు వీరు నిరంతరం ఒక ఫేక్ న్యూస్ను ఉత్పత్తి చేసి వాట్సాప్లలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పంపుతూ ఉంటారు, ఇది మనం అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ కాంటెక్స్ట్లో యువత దాన్ని కౌంటర్గా ఎట్లా అర్థం చేసుకుంటుంది అంటే, వీళ్ళు ఫ్యాక్ట్స్ ఇవ్వట్లేదు, వీళ్ళు అన్నీ కూడా ఫేక్ న్యూస్ ఇచ్చినప్పుడు యూత్ దగ్గర ఈరోజు టెక్నాలజీ ఉండడం వల్ల వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏది పంపినా కూడా యూత్, కొంచెం చదువుకున్న యూత్ ఏం చేస్తుందని అంటే దాన్ని చూస్తూ ఉంది. సో అది చూడడం వల్ల ఈరోజు వీళ్ళకి ఎక్కడ కూడా ప్లేస్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఇది మనల్ని ఎక్కడికి పుష్ చేసిందని అంటే, ప్రపంచం మొత్తం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలవకుండా ముందుకు పోయే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అని అంటే ఆ వ్యక్తి పేరే కాదు, తన ఆలోచన విధానంతో ఈరోజు మీరు అమెరికా లాంటి దేశాలను తీసుకున్నా, లేకపోతే ఎనీ యూరోపియన్ కంట్రీస్ని తీసుకున్నా, అక్కడ ఉన్నటువంటి చరిత్రకారులు, అక్కడ ఉన్నటువంటి పరిశోధకులు, రీసెర్చర్స్ అందరు కూడా దే ఆర్ డ్వెల్లింగ్ ఇన్ టు అంబేద్కర్ నౌ. అన్ని ప్రపంచ దేశాలు అన్ని అంబేద్కర్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే పార్లమెంట్లో అంబేద్కర్ గారికి అవమానం జరగడం, అది భారతదేశ పార్లమెంట్లో జరగడం, అమిత్ షా నోటి నుంచి అటువంటి హేయకరమైన మాటలు రావడం సిగ్గుచేటు నిజంగా. ఓకే, టోనీ గారు, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎలా చూడాలి? యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్ని ఒక అడ్వాంటేజ్గా చూడాలా, లేకపోతే ఇది ఒక రిటోరిక్ ఇన్సిడెంట్ జరిగింది దేశంలో, ఏదో 1-2 రోజులు డిస్కషన్ చేసేసి వదిలేసే అంశంగా చూసుకోవాలా, లేకపోతే లాంగ్ టర్మ్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఏంటి అన్నది దాని మీద చూడాలా? ఈ రికార్డ్స్లో నుంచి కూడా తొలగించలేదు అనుకుంటా స్పీకర్ గారు, రికార్డ్స్ నుంచి కూడా ఈ మొత్తం ఆ స్పీచ్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఆఫ్ ది స్పీచ్ని రికార్డ్ నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా తొలగించలేదు. సో దీన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? యాక్చువల్లీ రికార్డ్స్ అనేది ఒక ఆనవాయితీగా తీసేయాలి, ఉంచాలి అనేది అన్నీ అంటారు. కానీ ఇప్పుడు అన్ని లైవే కదండి, లైవ్ కాగానే ఆడు కట్ చేసుకుంటుంటే అంత సోషల్ మీడియాలో వచ్చింది. అది
పార్లమెంట్లో తొలగిస్తే ఎంత, తొలగించకపోతే ఎంత, అది పక్కన పెడితే అమిత్ షా రియాక్షన్ అనేది అంటే అది సీరియసే అయినప్పటికీ అది కాదు, అమిత్ షా రియాక్షన్ తర్వాత జరిగింది చూసారో అది చాలా అభినందనీయం అండి. అంటే మార్పు, దేశంలో వచ్చిన మార్పుకు చిహ్నం అది. చాలామంది చాలాసార్లు డాక్టర్ అంబేద్కర్ను అవమానించారు. సార్ అది కొంత ప్రైవేట్గా అంటే పార్లమెంటు స్థాయిలో ఈ స్థాయిలో జరగకపోవచ్చు, కానీ బహిరంగ సభలలో చాలా జరిగాయి కదండి, సోషల్ మీడియాలో చాలా జరిగింది, పబ్లిక్గా మీడియాలో చాలా అవమానించారు. కానీ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదండి, ఎప్పుడు. అయితే దళిత సంఘాలు రావడం, దళిత మేధావులు రావడం, లేకుంటే దళిత పార్టీలు రావడమే కానీ ఈరోజు దేశంలో అన్ని పార్టీలు ఓన్ చేసుకున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో ప్రతి కుర్చీకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను పెట్టారు. ప్రతి ఎంపీ, అపోజిషన్లో ఉన్న ప్రతి ఎంపీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోతో వచ్చారు. ఒక మంచి సామాజికంగా వచ్చిన ఒక అద్భుతమైన రెవల్యూషన్ అండి ఇది. అంటే సమాజం ఎటువైపు వెళ్తోంది. అదే ఈ అసెంబ్లీ మన కర్ణాటక అసెంబ్లీలో మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టడం. ఎగ్జాక్ట్లీ ఇది ఒక ఫోటో కోసము చాలా యుద్ధాలు జరిగాయి, అంటే చాలా గొడవలు జరిగాయి, చాలా వాదనలు జరిగాయండి. పార్లమెంట్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ సెంట్రల్ హాల్లో డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని. నాకు తెలిసి మన తెలంగాణలో కూడా ఒక 5 ఏళ్ళు అనుకుంటా తెలంగాణ అసెంబ్లీ ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగింది. అంతకుముందు అక్కడ అంబేద్కర్ విగ్రహం లేదు, ఫోటో కూడా లేదు, సో పార్లమెంట్లో కూడా లేదు. కానీ ఈరోజు ఏమైంది, ఏదో మనకు ఒక కొటేషన్ ఉంటుంది కొన్నాళ్ళ క్రితం, ఏదో అంబేద్కర్ విగ్రహము తల పగిలిపోతే, ఒక అంబేద్కర్ పడిపోతే కొన్ని వందలాది వేలాది అంబేద్కర్లు ఉద్భవిస్తారని. సో అప్పుడు విన్నవాళ్ళు జోకులు వేసిర్రు, నవ్వేర్రు, ట్రోల్స్ వేసిర్రు. ఈరోజు ఈ ఫోటో చెప్తుందండి, ఒక అంబేద్కర్ చచ్చిపోతే, లేకుంటే ఒక అంబేద్కర్ పడిపోతే ఎంతమంది అంబేద్కర్లు వస్తారు, నెక్స్ట్ సొసైటీ అంబేద్కరిజం ఎట్లా అవుతుందని ఇది ఒక్కటి చూపెడుతుంది. సో ఈ మూమెంట్ను ముందుకు తీసుకుపోతే చాలండి. అమిత్ షా పైన జరుగుతుంది, అది అమిత్ షా చేసుకున్న తప్పిదో అది నాశనం. అది మనం డిమాండ్ చేసినా చేయకున్నా, అంటే సామాజికంగా వచ్చిన మార్పు ఆయన అంతం చేస్తుంది. అమిత్ షానే కాదు, భారతీయ జనతా పార్టీని కూడా అంతం చేస్తుంది. దీంతో నాకు తెలిసి పతనం స్టార్ట్ అయింది అనుకుంటా. ఇన్నాళ్ళు వరుస గెలుచుకుంటూ వస్తారు కదా, ఏదో వాళ్ళ రన్నింగ్లో మతము, హిందూ ముస్లిం అనో ఇంకేదో గొడవలలో అది వేరులే. కానీ సోషలిజం మీద, ఒక క్యాస్టిజం మీద, అంటే క్యాస్ట్ అనే ఒక దిక్మాలిన జబ్బుతోటి వచ్చిన కామెంట్స్ ఇవ్వండి. సొసైటీ కంప్లీట్గా మారిపోయింది. బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీలు అండ్ రిలీజియస్ మైనారిటీలు వీళ్ళు చాలా చైతన్యమయ్యారు, ఎడ్యుకేటెడ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ పవర్ ఏందో, వాళ్ళ దమ్మేందో ఈరోజు కనిపిస్తుంది కదా. అమిత్ షా ఎప్పుడన్నా ఇట్లాంటి కామెంట్స్ చేసి ప్రెస్ మీట్ పెట్టి సంజయ్ ఇచ్చుకున్నాడా? ఖచ్చితంగా ఈరోజు రేపు సారీ కూడా చెప్తాడు. ఎందుకు చెప్తాడు అంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ అంబేద్కరిజం. అంత లేసిందండి. ఇదైతే నాకైతే అంటే అమిత్ షా చేసిన వ్యాఖ్యల కంటే దాని నుండి వచ్చిన స్పందన చాలా హ్యాపీగా ఉందండి. ఓకే సురేష్ గారు, మీరు ఇది చూసినట్లయితే ఇందాక సృజన్ గారు మన ఇందాక చెప్పినట్లు దీనికి రిపర్కషన్స్ ఉంటాయి, పతనం అన్నది ఇది దీంతో మొదలవుతుంది అనేసి చెప్తున్నారు. రేపు పొద్దున ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలో అంత చూపించకపోయినా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతుంది, తర్వాత తమిళనాడు రాబోతుంది, తర్వాత యూపీ పెద్ద స్టేట్, చాలా పెద్ద స్టేటు, ఆ ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉన్న స్టేట్, ఇలాంటి ఇష్యూస్ మీద ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉన్న స్టేట్ యూపీ కాబట్టి. సో ఎలా చూస్తారు అంటే ఇది రాజకీయంగా బీజేపీ పార్టీకి చాలా నష్టం చేసే అంశంగా కూడా చూడొచ్చు. సో ఇది రాజకీయంగా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని అయితే ఆయన తీసుకొని పోతా ఉన్నారు. ఇటువంటి కామెంట్స్ చేయకపోవాల్సింది ఆయన చేసిండ్రు. కాకపోతే మొదటి నుంచి కూడా బీజేపీ అంబేద్కర్ వాదం పట్ల, అంబేద్కర్ రీయుల పట్ల తనకున్నటువంటి వైఖరిని స్పష్టం చేస్తూనే వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టుగా అంబేద్కర్ విజన్ని ఏ రాజకీయ పార్టీ అర్థం చేసుకోవాలి, ఒక బహుజన్ సమాజ్ పార్టీ తప్ప ఏ పొలిటికల్ పార్టీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విజన్ని ఏది కూడా ఓన్ చేసుకోలేదు. సో ఈరోజు ఒక పరిస్థితి ఏర్పడేది అన్నిటి కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ కనీసం బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్నైనా మనం పట్టుకోవాలనే స్థితిగా వచ్చింది వాళ్ళ దగ్గర. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ని చదివే పరిస్థితి వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తలవకుండా ఈరోజు ఇండియాలో ఎలక్షన్ విన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే లేదండి. సో బాబాసాహెబ్ అంబేద్కర్ మీద నెగిటివ్ కామెంట్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకంగా అంటే ఇక్కడ ఈ దేశ ప్రజల మనసులను కించపరిచి వాళ్ళ నుంచి ఓట్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్టే. రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రజలు వాళ్ళ తీర్పును ఖచ్చితంగా ప్రకటిస్తారు. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రజలు ఎట్లా స్పందిస్తారు, ఈ విషయాల పట్ల ఎట్లా స్పందిస్తారని కాకుండా ఇప్పుడు రైట్ అవే మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రెలవెన్స్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. దీన్ని పాలకులు ఇప్పుడే గుర్తించాలి.
పాలకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇప్పటికైనా ఓన్ చేసుకోవాలి. ఆయన చనిపోయినా కనీసం 100 సంవత్సరాల లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ దేశానికి అమలు పరచాల్సినటువంటి అవసరం ఉంది. అంబేద్కర్ 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 ఏ ఫ్యాషనే అని అంటున్నాడు ఆయన. ఫ్యాషన్ కాదు, ఈజ్ అ స్పిరిట్ ఆఫ్ ద నేషన్. అంబేద్కర్ యొక్క ఆత్మను ఈ దేశం ఆవహించుకోకపోతే మనకు పురోగతి లేదు. ఆ విషయాన్ని బీజేపీ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా రేపు పార్లమెంట్లోకి వెళ్ళే ప్రతి ఒక్కడు ఖచ్చితంగా అవగాహన చేసుకుంటే ఈ దేశం 100 రెట్లు వేగంతో ముందుకు పోతుంది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ అంబేద్కర్. అది అర్థం చేసుకోకుండా అంబేద్కర్ ఫ్యాషన్ ఏంది అని చెప్పి ఆయన మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఆయనకు తీర్పునిస్తారు. కాకపోతే అది వ్యక్తిగతంగా అమిత్ షా మీద పడుతుందా, బీజేపీ మీద పడుతుందా, ఆర్ఎస్ఎస్ మీద పడుతుందా అనే దాన్ని మనం క్వాంటిఫై చేయలేం. కాకపోతే ఒకటి క్వాంటిఫై చేయొచ్చు ఏందని అంటే, కాన్షీరామ్ గారు ఎత్తుకున్నటువంటి ఉద్యమం 70లలో కాన్షీరామ్ గారు అంబేద్కర్ను మర్చిపోయినప్పుడు ఆయన చిత్రపటాన్ని తీసుకొస్తే ఈరోజు అంబేద్కర్ చిత్రపటం మాలాంటి యువకులు బాబాసాహెబ్ అంబేద్కర్ని తలుచుకొని చదివి పుస్తకాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్చుకున్న వాళ్ళం రేపటి రోజున అంటే ఇప్పుడు కేవలం నరేంద్ర మోడీ గ్యాంగ్ ఏంటిదేనని అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ మనుషులు వీళ్ళు, కానీ మేము పోస్ట్ అంబేద్కరైట్ మనుషులను రాబోతున్నాం. రేపటి రోజున మేము పార్లమెంట్కి వస్తాం. మేము పార్లమెంట్కి వచ్చిన తర్వాత మీరు ఉంటే మీ మెడలు వంచుతాం, మీరు లేకుంటే ఈ దేశం స్థితిగతులు మారుస్తాం, ఖచ్చితంగా పురోగతిని తీసుకుపోతాం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది ఏంటిదేనంటే అంబేద్కర్ శకం స్టార్ట్ అయింది. భారతదేశంలో మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలోనే స్టార్ట్ అయింది. ఆ విజన్ అనేది అవసరం. ఈరోజు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటిదా సస్టైనబుల్ డెవలప్మెంట్? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానమే ఈ ప్రపంచానికి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ సూత్రం. రైట్. టోనీ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ మీద? ఇందాక సృజన్ గారు చెప్తూ ఈ అంబేద్కర్ గారు అనేది ఒక స్పిరిట్ ఆఫ్ ది నేషన్, ఇట్స్ నాట్ ద ఫ్యాషన్ ఆఫ్ ది నేషన్ బట్ స్పిరిట్ ఆఫ్ ది నేషన్ అనేసి చెప్పారు. సో దీన్ని ఎలా మీరు కన్క్లూడింగ్ రిమార్క్స్గా ఎలా చెప్పాలనుకుంటున్నారు? అంటే నేను దీన్ని అమిత్ షా గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నానండి. అవునండి, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ప్యాషనే, మాకే కాదు బాగుపడాలనుకునేటోడికి, ఓ మంచి సమాజం కోరుకునేటోడికి, ఉత్తమమైన ఒక లైఫ్ స్టైల్ని కోరుకునేటోడికి, కొన్ని లక్షల కోట్ల మందికి ఆదర్శంగా ఉండాలనుకునేటోళ్ళకు అంబేద్కర్ ప్యాషనే. ప్యాషన్ కాదు, ఫ్యాషన్ అన్నారు. యా, ఆయన ఫ్యాషన్ అదే. సో బరాబర్ ప్యాషన్ మాకే కాదు మీకు కూడా ప్యాషన్ అవుతుంది, కంపల్షన్ కూడా అయింది. కాబట్టి రాత్రి మీకు పీడకలాలు వస్తున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద. అంటే వాళ్ళకి అమిత్ షాకి తెలిసిపోయిందండి, మనకు వీళ్ళకంటే ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆయనకు రోజు కల్లోకి వస్తున్నారు. అంబేద్కరిజం ఎంత పెరిగితే ఆయనకు అంత కోపం వస్తుందండి. అసలు మామూలు మనం అది పట్టించుకోము కదా, చిన్న ఉంటే పట్టించుకోము. సో అంబేద్కరిజం అనేది ఎంత హై లెవెల్ రైజ్ అయితే అమిత్ షా గారికి అంత టెంపర్ వస్తుంది. ఏంటి అంబేద్కర్ అంటున్నారు, దేవుని తెలుసుకోండి పుణ్యం వస్తుంది. ఆ దేవుని తెలుసుకుంటే ఏం పుణ్యం వచ్చింది? బాబాసాహెబ్ అంటేనే నువ్వు మంత్రి అయినావు. బాబాసాహెబ్ అంటేనే దేశం బాగుపడ్డది. స్వర్గము దేవుని తలుచుకుంటే కాదు, అంబేద్కర్ని తలుచుకుంటూ వచ్చింది. ఆల్రెడీ అంబేద్కర్ స్వర్గం ఇచ్చిపోయిండు. ఇదే స్వర్గం. రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఈ దేశంలో స్వర్గం వచ్చింది. ఇండియాను మించి స్వర్గం లేదు అనేది ఏంటి ఆదేశిక సూత్రాలు ఉంటాయి. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. భారతదేశాన్ని మించిన, ఈ దేశాన్ని మించిన స్వర్గము ఎక్కడ లేదు. 7 14 వెతికినా కూడా ఒక గడ్డి, ఈ ఇండియాలో ఉన్న స్వర్గానికి గడ్డి పోచ కూడా పనికిరాదు. రైట్ సార్, ఒక మాట చెప్పొచ్చు సార్. మనువాదం అనే నరకం నుంచి ఈ దేశంలో దాదాపు 250 కోట్ల మంది ప్రజలను స్వర్గం వైపు తీసుకెళ్ళింది మాత్రం ఖచ్చితంగా ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజుల ఆలోచన విధానం అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. కరెక్ట్. అది ఈరోజు డిబేట్లో అంశం. అంబేద్కర్ గారి విజన్ ఏదైతే ఉందో అదే ఇండియాస్ విజన్ అనేసి తెలియజేస్తున్నారు. అదే ఇంక్లూజివ్ డెవలప్మెంట్కి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి కూడా కారణం అని తెలియజేస్తున్నారు మన స్పీకర్స్. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న టోనీ గారికి అలాగే డాక్టర్ సృజన్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో అంశం మీద నెక్స్ట్ యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.